సాటి జీవులతో సంబంధాల వల్ల మనకేమైనా రోగాలు రావచ్చు, కానీ భోగాలు వచ్చే అవకాశం లేదు. మన భోగానికి మనమే కారణం. అంత అటాచ్మెంట్ అంటారు, అంత సాంగత్యం పనికిరాదు. ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. ఉండాలంటే ఆ మాయని ఛేదించాలి. దాన్ని 4వ శ్లోకంలో చెబుతున్నాడు. యస్యైవ స్ఫురణం సదాత్మకం అసత్కల్పార్థగం భాసతే సాక్షాత్ తత్వమసీతి వేదవచసా యో బోధయత్యాశ్రితాన్ యత్సాక్షాత్కరణాత్ భవేన్న పునరావృత్తి భవాంభోనిధౌ తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. ఇక్కడ వ్యాకరణపరమైన ప్రయోగం ఉంది, చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుందాం. యస్యైవ స్ఫురణం సదాత్మకం అసత్కల్పార్థగం భాసతే. ఏ పరమాత్మ యొక్క స్ఫురణ సదాత్మకం, సదాత్మకమైందో, ఎప్పుడూ ఉండే విధంగా శాశ్వతంగా ఉందో అది అసత్కల్పార్థగం, ఈ అసత్ అయినటువంటి ప్రపంచంలో ప్రవేశించింది. తచ్సృష్ట్వా తదేవానుప్రావిశతు, వేదంలో మాట. తచ్సృష్ట్వా తదేవానుప్రావిశతు, భగవంతుడు ఈ సృష్టి చేసి అందులో ప్రవేశించేట. మనకు అర్థం కావాలంటే గొప్ప ఉదాహరణ అండి. తల్లి నుంచి పిల్ల ఎలా పుట్టిందో గమనించండి అమ్మ, అర్థమవుతుంది. చాలా తేలికైన ఉదాహరణ. పూర్ణమిదం పూర్ణమదః పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. పూర్ణమిదం, ఈ విశ్వమంతా పూర్ణమే. పూర్ణమదః, ఆ పరమాత్మతత్వం కూడా పూర్ణమే. రెండూ పూర్ణాలే, నువ్వేం తీసేయక్కర్లేదు ఇక్కడ. పూర్ణాత్ పూర్ణముదచ్యతే, ఆ పూర్ణం నుంచే ఈ పూర్ణం వచ్చింది. ఆ భగవంతుడి నుంచే ఈ సృష్టి ఏర్పడింది. పూర్ణస్య పూర్ణమాదాయ, ఈ పూర్ణానికి ఈ పూర్ణాన్ని కలిపినా తీసినా పూర్ణమేవావశిష్యతే. బాలెంతరాలు అర్థమైతే ఈ కథ అర్థమవుతుందమ్మా. తేలికైన ఉదాహరణ. తల్లి నుంచి పిల్ల పుడుతోంది, మనం చూస్తున్నాం. అంతకుముందు ఈ పిల్ల తల్లి గర్భంలో ఉంది కదా, ఏదో మొదట 15 రోజుల్లో ఊరికే ఒక బుడగలా ఉంది కదా. 2వ నెల నాటికి నెల తప్పిందని తెలుసుకునే నాటికి అప్పుడే చర్మం ఏర్పడుతుంది కదా, రకరకాల మార్పులు వచ్చాయి కదా. 9 నెలలు నిండితో ఈ తల్లి శరీరంలోనే పిల్ల పూర్తిగా తయారైందా లేదా? తయారవుతున్నప్పుడు లోపల గర్భంలో ఉంటే బస్సు టికెట్ ఒకరే తీశారు, 2 తీయలేదు. ఇంకా అంత దుర్మార్గ ప్రభుత్వం రాలేదు. గర్భిణి 2 ధరించింది కాబట్టి 2 టికెట్లు, డబ్బులు లేకపోతే అవే వస్తాయి. ఇంకా గర్భం ధరించి ఉన్నప్పుడు గమనించండి, ఆ పిల్ల లోపల ఉండగా తల్లికి 2 టికెట్లు తీయలేదుగా. రైల్లో కానీ బస్సులో కానీ 9 నెలలున్నా 1 టికెట్టే తీశారు కదా. అంటే ఒక మనిషిగానే భావించారు కదా. మరి పుట్టగానే 2 మనుషులు ఎలా అయ్యారండి? తచ్సృష్ట్వా తదేవానుప్రావిశతు, వేదం చెప్పింది ఇది. పుట్టిన తర్వాత ఏమైంది? లోపల అసంపూర్ణంగా ఉంది శిశువు. ఏవో కాళ్ళు వచ్చాయి, చేతులు వచ్చాయి, మెదడు వచ్చింది, నరాలు వచ్చాయి, వెంట్రుకలు వచ్చాయి, అన్నీ బాగున్నాయి. 4వ నెలలో వస్తాయండి వెంట్రుకలు. 4వ నెలలో ఏకంగా. తల్లి కడుపులో ఉండగా 4వ నెల, బయటకు వచ్చాక కాదు. అందుకే పుట్టిన పిల్లల్ని గమనించండి, ఒత్తుగా ఉంటుంది జుట్టు అప్పటికే. అలా వచ్చాయి కదా, అంత బలంగా వచ్చేసాయి కదా. బయటకు వచ్చాక ఏమైంది? పూర్ణమైనటువంటి తల్లి నుంచి పూర్ణమైన శిశువు పుట్టింది. శిశువు పూర్ణాకారంతో ఉంది. తల్లి స్త్రీ కాబట్టి, ఈవిడ స్త్రీ కాబట్టి, అమ్మాయి ఆవిడ కాళ్ళు, చేతులు, ముఖము, మూతి, ముక్కు అన్నీ అచ్చం తల్లిపోలిగే అన్నట్టుగా వచ్చాయి కదా. మరి పూర్ణంగా అప్పుడు కూడా తల్లి ఏమీ నష్టపోలేదు. గమనించండి, ఆవిడ సౌందర్యం, ఆవిడ శరీరం, ఆవిడ ఆకారం, ఆవిడ పూర్ణత్వం ఆవిడకుంది. ఆవిడ పూర్ణత్వం ఆవిడకు ఉండగానే పూర్ణమైన శిశువు బయటపడింది కదా. భగవంతుడు పూర్ణత్వం భగవంతుడిలో ఉండగానే పూర్ణమైన సృష్టి బయటపడుతుంది. ఈ పిల్లలో తల్లి పోలికలు ఖచ్చితంగా ఉన్నాయి, కనపడుతున్న. అచ్చుకుద్దినట్టుందమ్మా, అచ్చం వాళ్ళ అమ్మే లేకపోతే వాళ్ళ నాన్నే ఏదో అంటారు కదా. అంటే సృష్టి కూడా భగవంతుడి యొక్క పోలికి. సృష్టిని మనం గౌరవించాలి, విధ్వంసం చేయకూడదు. ప్రకృతిని ప్రేమించడమే హిందూ ధర్మం. ప్రకృతిని బాధించడం కానీ, ప్రకృతిని జయించడం కానీ హిందూ ధర్మం కాదు. ప్రకృతిని ప్రేమించడమే హిందూ ధర్మం. అందుకే ఒక్క హిందూ ధర్మంలో మాత్రమే చెట్లకి పూజలు చేస్తారమ్మా, చెట్లకి పూజలు చేస్తారు. దాని అర్థం ఊరికే పసుపు కుంకాలు పెట్టి మేపేయమని కాదు, చెట్టు తత్వం తెలుసుకోవాలి. ఆ చెట్టు లాంటిదే ఈ సృష్టి అంతా. చెట్లు ప్రకృతే కదా, ప్రకృతిలో ప్రధాన భాగం చెట్లు. చెట్లు లేకపోతే ప్రకృతి ఏమిటి? ఆ ప్రకృతిని ప్రేమించడం కోసం రావి చెట్టును పూజించండి, మామిడి చెట్టును పూజించండి, మర్రి చెట్టును పూజించండి. రథసప్తం వస్తే చిక్కుడాకులో పరవాన్నం తినండి. సంక్రాంతి పండుగ వస్తే మళ్ళీ రేగిపళ్ళు అని నెత్తి మీద పోయండి. ఇవన్నీ వృక్షాలకు సంబంధించినవి మొత్తం. క్షీరాబ్జ ద్వాదశి వస్తే ఉసిరికాయ మీద దీపం పెట్టండి, ఉసిరి చెట్టుకు పూజ చేయండి. పొలాల అమావాస్య వస్తే కంద మొక్కకు పూజ చేయండి. అన్ని చెట్లే. ప్రకృతిని గౌరవించండి, ప్రకృతిని ప్రేమించండి అని చెప్పడం.
ఆ పరమాత్మ యొక్క స్ఫురణ ఇక్కడ ఏమైంది, తల్లి నుంచి పిల్ల బయటపడినట్టుగా తత్సృష్ట్వా తదేవానుప్రావిశతు, తల్లి పిల్లను సృష్టించింది కానీ పిల్లలో ప్రవేశించిందా లేదా ప్రాణశక్తి రూపంలో. అంతకుముందు ఈ పిల్లకి ప్రాణం లేదు కదా, బయటికి రాగానే మరి 5 ఏళ్ల వరకునేమో టికెట్ లేదన్నారు, 12 ఏళ్ల వరకునేమో హాఫ్ టికెట్ అన్నారు, 12 దాకగానే ఫుల్ టికెట్ అన్నారు. అంతకుముందు తల్లిలో ఉన్నప్పుడు లేని టికెట్ ఇప్పుడు ఎలా వచ్చిందండి? తల్లిలో ఉన్నప్పుడు ఒకటే శరీరంలో ఉండవు, ఒకటిగా భావించాం. ఇప్పుడు బయటపడి తల్లి నుంచి పిల్ల వేరుగా కనపడుతోంది కానీ నిజానికి తల్లి పిల్ల ఒక్కటే. అందుకే పిల్ల అమెరికా నుంచి ఫోన్ చేసి అమ్మా అనగానే ఇప్పుడు శరీరం అంతా పొంగిపోతుందమ్మా, ఇన్ని వేల మైళ్ళ దూరంలో ఉండి. అనుబంధానికి వేరే ఉదాహరణ చెప్పాలా? ఈవేళ ఫోన్ చేయలేదమ్మా, ఈవేళ ఫోన్ ఒక్కరోజే ఇంత చేస్తే 24 గంటల లోపల బాధ కలుగుతుందంటే అనుబంధం అది. వాళ్ళు 12,000 మైళ్ళ దూరంలో ఉన్నారు, ఎక్కడో ఉన్నారు, ఇక్కడ మనం ఉన్నాం. ఒక్కరోజు ఫోన్ చేయకపోతే ఇంత అలమటిస్తున్నామంటే అనుబంధమా కాదా? ఎందుకుందా అనుబంధం? మన పిల్లల పట్లే ఉంది. అమెరికాలో 100 మంది ఉన్నారు, 100 మంది పట్ల మనకుందా? లేదుగా. అంచేత మన అనే భావనే దానికి ప్రధానం. మన అనే భావన కలగడానికి ఏది ప్రధానం? తల్లే పిల్లలో ప్రవేశించింది, తండ్రి తల్లిలో ప్రవేశించాడు, ఇంకంతకంటే చెప్పక్కల. తండ్రి తల్లిలో ప్రవేశించాడు, తల్లి పిల్లలో ప్రవేశించింది, అదే సృష్టి కారణం. అందుకే తల్లిదండ్రులకి పిల్లల మీద అంత మమకారం. అలాగే భగవంతుడు కూడా సృష్టి మీద మమకారమే. అందుకే ఎప్పుడు ఈ సృష్టి చెడిపోతున్నా సరే మత్స్యావతారం, కూర్మావతారం, వరాహ అవతారం, నరసింహావతారం అనేక అవతారాలు ఎత్తాడు. ముఖ్యంగా భారతదేశంలో ఎప్పుడు ఆస్తికత్వం దెబ్బతిని నాస్తికత్వం విజృంభిస్తోంది అన్న ఒక శంకరాచార్య స్వామిని, ఒక రామానుజాచార్య స్వామిని, ఒక మధ్వాచార్య స్వామిని పుట్టించి దేశంలో ఆధ్యాత్మికత వృద్ధి చెందేలా చేశాడమ్మా. మేము 15 ఏళ్ల క్రితం మేము కూడా అనుకున్నాం ఇక ఆస్తికత ఎక్కడా ఉండదు అని, ఉద్యోగాలు చేసుకుంటూ బతుకాం. ఇవాళ ఆధ్యాత్మికతకి సాహిత్యానికి వచ్చిన గౌరవం చూస్తుంటే ఉద్యోగం ఎందుకు చేసామో అనవసరంగా అనిపిస్తుంది. ఇప్పుడు ఆ వేళ లేదు. మరి ఇది ఎందుకు ఇచ్చాడు? మళ్ళీ నాస్తికత్వం ప్రబలబోతుంటే ప్రవచనకర్తలకి చాగంటి కోటేశ్వరరావు గారికి, సామవేదం షణ్ముఖ శర్మ గారికి నిమిత్త మాత్రంగా నాకు ఆ శక్తిని భగవంతుడే ఇచ్చాడమ్మా, భగవంతుడే ఇచ్చాడు. లేకపోతే ఏదో 2 మాటలు చెబుతుంటే ఎంతమంది కూర్చుని నిలబడి వినడం ఏమిటండి? ఇది భగవత్ సంకల్పం. మీకు ఎందుకు మీరు చెప్పండి. వాగ్వాదిని వామకేశి వన్యమండల వాసిని అని ఉంటుంది లలితా సంవత్సరంలో. వాగ్వాదిని అంటే సింహమట్ల రామూర్తి గారు వ్యాఖ్యానం రాస్తారు. వాగ్వాదిని అంటే తన భక్తుడు వాదనలో కూర్చుంటే ఆయనకు అవసరమైన సామగ్రి అంతా వెనకాల నుంచి అమ్మవారు సప్లై చేస్తుంది. వాగ్వాదిని అంటే అర్థం అది. నువ్వు వాదించరా, నీకు ఎందుకు, స్ఫురింపజేస్తా అని వేదంలో, శాస్త్రంలో, పురాణంలో వెనకాల ఆవిడ బుర్రలో కుక్కేస్తుంది. పెట్టో ఈ పాయింట్ కొట్టో, ఈ పాయింట్ కొట్టాయి. అది వెనకాల ఆవిడ శక్తి మంది కాదు. మనం చదివినంత మాత్రం వచ్చేది. చదివి గుర్తుండద్దు, ఆ సమయానికి గుర్తొచ్చేలా చెయ్యాలి. పరీక్షలో అన్నీ చదువుతున్నాడు కానీ పరీక్షలో గుర్తు రాలేదన్నాడు. గుర్తురాని చదువు నా గుండుగా మానయ్యని చెప్పాడు. గుర్తు రానప్పుడు ఇంకెందుకంటే మరి పరీక్షలో. అంటే మేము ఎన్ని చదువుకున్నా ప్రవచన సమయానికి గుర్తు రాకపోతే వృధా అయిపోయినట్టే లెక్క. ఆ గుర్తు సత్యనారాయణ స్వామి చేతుల్లో ఉందమ్మా, మా దగ్గర లేదు. స్ఫురణానామ పుమాన్ రూప నీల నీరద సన్నభ. వ్యాసుడు భారతంలో చెబుతాడు, కర్ణుడు నాకు మంత్రాలు స్ఫురించట్లేదు అంటే నీకెందుకు స్ఫురిస్తుందయా? స్ఫురణ అంటే భగవంతుడు, వాడు పురుషుడు, వాడు నల్లగా ఉంటాడు, వాడు నీలమేఘంలా ఉంటాడు. ఆ భగవంతుడు అర్జునుడు రథం మీద ఉంటే నీకెందుకు స్ఫురిస్తుంది వెర్రి వెధవా అన్నాడు. నీకు దైవభక్తి లేదు, అర్జునుడు గుందేది, అందుకని అర్జునుడికి స్ఫురిస్తున్నాయి మంత్రాలు, నీకు మంత్రాలు స్ఫురించట్లా. మనం కూడా జీవితంలో సత్యానికి కట్టుబడినా, ధర్మానికి కట్టుబడినా జయం పొందాలంటే మాత్రం నిత్యం భగవంతుడిని స్మరించవలసిందే. రెండో మార్గం లేదు. భగవత్ స్మరణ అంటే గుర్తుపెట్టుకోండి, ఛార్జింగ్ చేయడం, సెల్ ఫోన్ని ఛార్జింగ్ చేయడం. ఛార్జింగ్ లేకపోతే పని చేయదు. అవసరమైనప్పుడల్లా ఛార్జింగ్ చేయాలంటే మనం పనులు చేసుకుంటేనే అవసరమైనప్పుడల్లా నమ శివాయ, నమో నారాయణాయ, శ్రీమాత్రే నమః అలా వెళ్ళిపోవాలి. అక్కడి నుంచి ఛార్జింగ్ పొందితే లాఠీ ఛార్జీలో ఉంటుంది వ్యవహారం అంతా, తిరుగులేదు. ఇంకా ఓటమి అనేది నీకు రాదు అసలు. యస్యైవ స్ఫురణము సదాత్మకం. ఆత్మస్ఫురణ ఎప్పుడూ ఉంటుంది కానీ అసత్కల్పార్థగం. లేని దాంట్లోకి అది ప్రవేశించింది, లేని దాంట్లోకి ప్రవేశిస్తుందా? సినిమా అర్థమైతే ఇది అర్థమవుతుంది. చాలా తేలికైన ఉదాహరణ. సినిమా మొదలు కాకముందు అక్కడ ఏముందండి? వెండి తెర అంటే వెండి కూడా ఏం లేదు, ఒట్టి తెరే. అక్కడ గొప్పగదో వెండి తెర అంటారు. ఇలా వెండి తెర అంటే ఈ పడికే గోకేసేవాడు దాన్ని, అట్టి పెడతారేంటి? ఓ తెర ఉంది అక్కడ, అంతేనా? తెర ఆత్మ అనుకోండి, తెర భగవంతుడు అనుకోండి. సినిమా వెనకాల ప్రొజెక్టర్ ద్వారా దాని మీద వేయగానే చిత్రాతి చిత్రాలన్నీ కనబడ్డాయా లేదా? పెళ్ళిళ్ళు జరిగాయి, పేరెంటాలు జరిగాయి, గొడవలు జరిగాయి, గృహదహనాలు జరిగాయి, రౌడీలు జరిగాయి, ఫైటింగులు జరిగాయి, నానా గొడవ జరిగాయి. మనకు రుమాళ్ళు తడిసిపోయాయి ఇక్కడ రకరకాలుగా. ఇన్ని భావోద్వేగాలకు లోనయ్యామా లేదా? పైగా డబ్బులు పెట్టి కొని 300 టికెట్ కొని మధ్యలో పాప్కార్న్ అని ఒళ్ళో పెట్టుకుని 300 రూపాయల డబ్బా తిని ఏడుస్తున్నాం ఇక్కడ. ఇదే డబ్బులు ఇచ్చి దుఃఖం కొందెచ్చుకోవడం అంటే ఇదే.
ఒక్కొక్కడికి 700 ఇచ్చి ఒళ్ళు ఈ డబ్బా పెట్టుకుని కుంభకర్ణుడి డబ్బాలాగా ఇది అయ్యే వరకు చూస్తూ కూర్చున్నాం అక్కడ. అది అబద్ధమని తెలియదా? ఆ నటులు ఎవరూ అక్కడ లేరు, వాళ్ళు నటించినా ఇక్కడ నటించలేదు, ఎప్పుడూ నటించారు. ఓ బాక్సులో దాన్ని నిక్షిప్తం చేశారు, ఇక్కడ ప్రదర్శిస్తున్నారు. ఇదే సత్ అసత్తులో ప్రవేశించడం అంటే ఇదే. సినిమా కనపడుతున్నంతసేపు అన్ని దృశ్యాల వెనకాల తెర ఉందా లేదా? తెర లేకపోతే దృశ్యం ఉంటుందా? కానీ తెరకి ఈ దృశ్యాలతో సంబంధం ఉందా? లేదు. అలాగే లోకంలో అన్నింటి వెనకాల భగవంతుడు ఉన్నాడు, ఆయనకి దేంతోనూ సంబంధం లేదు. తెర ఎంతో ఆయన అంతే. సినిమా అర్థమైతే ప్రపంచం అర్థమైంది. అదే యస్యైవ స్ఫురణం సదాత్మకం అసత్కల్పార్థకం. సదాత్మకం, పైగా ఎల్లప్పుడూ ఉండేది తెర. సినిమా హాల్లో సినిమా ఉండదు, ఎప్పుడు ఒక ఆటేసి కట్టేస్తారు, రెండో ఆటేసి కట్టేస్తారు, కానీ తెర ఎప్పుడు ఉంటుంది. ఎప్పుడు ఉండే తెర అసత్ అయినటువంటి మాయ అయినటువంటి సినిమాలో ప్రవేశించినట్టే ఎప్పుడూ ఉండే భగవంతుడు ఈ అసత్ అయినటువంటి మాయ అయినటువంటి సృష్టిలో ప్రవేశిస్తున్నాడు. కల్పార్థగం, అది కం, ఇది గం. సంస్కృతంలో ఆ కా ప్రత్యయం స్వం, అది స్వతహాగా ఉన్న స్థితిని తెలియజేస్తుంది. గమ్ అంటే గమ్ గచ్చతి, గమ్ గచ్చి టు గో అంటారు. గచ్చతి, ఇక్కడ వచ్చాడు, వచ్చినవాడు ఎప్పుడు వెళ్ళిపోతాడు, ఉన్నవాడు ఎప్పుడు అక్కడే ఉంటాడు. మనమంతా వచ్చాం వెళ్ళిపోతాం, సత్యనారాయణ స్వామి అక్కడే ఉంటాడు. ఆయన కం, మనం గం, అది లెక్క. అందుకే నేను వ్యాకరణ భేదం అన్న. యస్యైవ స్ఫురణం సదాత్మకం అసత్కల్పార్థగం భాసతే సాక్షాత్ తత్వమసీతి వేదవచసా యో బోధయత్యాశ్రితాన్. అసత్కల్పార్థకమై ప్రకాశిస్తోందో అదే నువ్వు, అదే నువ్వు. సరిగ్గా మన శరీరంలో కూడా ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తున్నాయో గమనించండి. ఆలోచనలు వస్తున్నప్పుడు ఆలోచిస్తూ కూర్చోవద్దు, కళ్ళు మూసుకుని లోపలికి చూస్తూ అసలు ఆలోచన ఎక్కడి నుంచి వస్తుంది అని ఆలోచన మీద మీరు దృష్టి పెడితే ఆలోచనలు కనబడతాయి, ఆలోచన ఆగిపోతుంది. అది రహస్యం. ఆలోచన మీద దృష్టి పెట్టండి. ప్రేక్షిత అప్రేక్షితాదు స్ఫురతి ప్రేక్షితాదు వినశ్యతి. మనస్సు గురించి యోగ వాసిష్ఠంలో ఒక అద్భుతమైన మాట చెబుతారు. మనస్సు ఉందో లేదో తేల్చుకోవయ్యా. ఎలా చెప్పాలంటే, నువ్వు చూస్తే అది ఉండదు, నువ్వు చూడకపోతే ఉంటుంది అన్నారు. అప్రేక్షితాతు స్ఫురతి ప్రేక్షితాతు వినశ్యతి. మన మనస్సును మనమే లోపలికి, లోచూపు అంటారు. దివ్య దృష్టి అంటే అదే. లోపలికి పెట్టి చూడడం మొదలు పెడితే మనస్సు ఉండదు, ఆలోచన ఉండదు. ఇంకా ఆలోచన ఆపే విధానం ఏమిటంటే ఆలోచననే గమనించడం, ఆలోచననే గమనించడం. ఇంత సభలోకి ఎవరన్నా ఒకడు చేతివాటం ఉన్నవాడు వచ్చాడు అనుకోండి, కళ్యాణం కోసం ఒకడు వస్తే కన్నం వేయడం కోసం ఒకడు వచ్చాడు వస్తాడు. ఇంతమంది గరిగిపాటి వారి ప్రసంగం శ్రద్ధగా వింటూ ఉంటారు కాబట్టి చిన్న కత్తిరతో వస్తే 2 జేబులు కట్ చేసేస్తే మనకు నెల వెళ్ళిపోతుంది అనుకుంటాడు. ఇక్కడ వచ్చాడు, ఇక్కడికే ఒక ఆయన అలా తిరుగుతూ ఉంటాడు నెమ్మదిగా. వాడి కళ్యాణం వాడిది కదా, మరి వాడి వైభవం చూస్తూ ఉంటాడు. ఎవడు దొరుకుతాడు, ఎవడు ఆదమరుచున్నాడు, ఎవడు పైకెత్తి చప్పట్లు కొడుతున్నాడు, ఈ లోపు కింద జేబు అయిపోతుంది ఇక్కడ. అందుకని చూస్తూ ఉంటాడు. ఇక్కడ మన పక్కనే కూర్చుంటాడు. కానీ ఇందులోకే ఒక పోలీస్ అధికారి కూడా వచ్చాడు అనుకోండి, ఆయన వీడి కన్నడ పట్టాడు అనుకోండి, కష్టం అని అని నా ప్రసంగం చాలా శ్రద్ధగా మీ అందరికంటే బుర్ర రూపిస్తూ వింటాడు. ఎందుకని ఆవిడ పోలీస్ ఆఫీసర్ ఉన్నాడు, వీడి ఆటలు సాగవి ఇక్కడ. అందుకని మనం కూడా ఏం చేయాలంటే, మనస్సు ఎటువంటిది అంటే దొంగ, మనం గమనించడం ఎటువంటిదంటే పోలీస్ అధికారి లాంటిది. మనం గమనిస్తే మనస్సు సాగిపోతుంది. మనం గమనించడం మానేసి మనస్సుతో పాటు పరిగెట్టిస్తున్నాం. అది అడ్డగాడిదైంది, మనకు అంతకంటే కంచరగాడిది చేసింది. మన ఆ పరిగెట్టడం మానేసి మనస్సులో ఆలోచన రాగానే, ఆలోచన ఎక్కడి నుంచి వస్తుంది, అసలు ఆలోచనకి మూలం ఏది అని ఆలోచిస్తే ఆగిపోతుంది. అది ఆ ఆలోచన ఆగిపోతుందే అది నువ్వు. సాక్షాత్ తత్వమసి, తత్వం అసి, అది నువ్వు అవుతున్న. ఆలోచన ఆగిపోయిన ఆలోచన శూన్యమైన స్థితి ఉంది, అది నువ్వు. వేదవచస యో బోధయత్యాశ్రితాన్. దాన్ని ఇందాక చెప్పుకున్న వేదవాక్కులతో సహా దక్షిణామూర్తి శిష్యునికి బోధిస్తున్నాడు. అది అర్థమైతే యత్ సాక్షాత్కరణాత్ భవేన్న పునరావృత్తి భవాంభోనిధౌ. అది గనక మనకు అర్థమైతే యత్ సాక్షాత్కరణాత్, అది గనక ఆత్మతత్వం సాక్షాత్కరిస్తే భవాంభోనిధౌ, ఈ జీవితం అనేటువంటి సాగరంలోకి మళ్ళీ రాము. అంటే మళ్ళీ జన్మ అనేది ఉండదు. పోకుండానే ఉంటే దాన్ని జీవన్ముక్తి అంటారు. పోయాకైతే విదేహ కైవల్యం అంటారు. అంతకంటే ఎలా? విదేహం అంటే దేహం కూడా విడిచిపెట్టాక ఉండే ముక్తి. దేహం ఉండగానే మనం ముక్తి పొందాలి. ఇప్పుడు ముక్తి కోసం దేహం వదిలేస్తే ఏమిటి, బలవంతంగా అది ఆత్మహత్య అవుతుంది. ఉండగానే వదిలేసి దాన్ని జీవన్ముక్తి అంటారు. దాన్ని తరువాత శ్లోకంలో చెబుతాడు. ఆకాశదీపం రూపంలో అద్భుతంగా చెబుతాడు. జీవితంలో ఉండగానే ముక్తి పొందడం ఎలాగ, మరణించడం వేరే విషయం. అందుకని అది నువ్వు పొందాలి అంటే యత్ సాక్షాత్కరణాత్ భవేన్న పునరావృత్తికి భవాంభోనిధౌ. అది నీకు నిజంగా ఆత్మజ్ఞానం సాక్షాత్కరిస్తే, నువ్వెవరో నీకు అర్థమైతే, నేను అనే స్ఫురణలోనే ఉండిపోగలిగితే మళ్ళీ ఈ సాగరంలోకి రావు, జన్మించడం అనేది లేదయ్యా అన్నాడు.
అది సాక్షాత్కరించే విధానం ఎలాగా 5వ శ్లోకంలో చెబుతున్నారు. నానాఛిద్రకటోదర స్థిత మహాదీప ప్రభాభాస్వరం జ్ఞానం యస్యతు చక్షురాదికరణ ద్వారా బహిస్పందతే జానామి ఇతి తమేవ భాంతం అనుభాత్యేతత్ సమస్తం జగత్ జానామి ఇతి తమేవ భాంతం అనుభాత్యేతత్ సమస్తం జగత్ తస్మై శ్రీ గురుమూర్తయే నమయిదం శ్రీ దక్షిణామూర్తయే. ఇది అర్థం కావడం కోసమే మనకి కార్తీక మాసంలో అద్భుతమైన ఆచారం పెట్టారు. అదే ఆకాశ దీపం. దాన్నే శంకరాచార్య వర్ణిస్తున్నారు. ఇక్కడ ఆకాశ దీపాన్ని మీరు గమనించండి. పెద్ద ఉట్టి కడతారు, దాంట్లో ఇత్తడితో ఏదో దీపం పెడతారు, కొండదైనా పెడతారు. దానికి చిల్లులు ఉంటాయి. లోపల పెట్టేది ఒక్క దీపమే, 10 దీపాలు పెట్టరు. ఒక ప్రమిదలో దీపం పెడతారు. కానీ కింద నుంచి అది పైకి ఇలా తాడుగట్టి లాగి పైకి వెళ్ళాక కింద నుంచి చూస్తే ఎన్ని చిల్లులు ఉన్నాయో అన్ని దీపాలు వెలుగుతున్నట్టు కనిపిస్తుంది. ఇందులో ఆశ్చర్యం ఏం లేదు. ఇది ప్రతి హిందువు ఇంట్లో జరిగిన ఆచారం, జరగవలసిన ఆచారం. జరిపించండి. ఇటువంటి పిల్లలకి సరదాగా ఉంటాయి. అంత జ్ఞానం పొందాం కానీ జ్ఞానం పొందిన అవసరమేనమ్మా. నా బుద్ధిభేదం జనయేద్ అజ్ఞానం కర్మసంగినాం అంటాడు భగవద్గీత 5వ అధ్యాయంలో. నీకు జ్ఞానం వచ్చింది కదా అని ఉన్నవాడి జ్ఞానం పోగొట్టకు, వాడిని ఆరాధన మానేయమని చెప్పకు, వాడిని చేయని అన్నాడు. ఎందుకంటే వాడికి రాలేదు, వాడి స్థితిలో. పిల్లలకి ఏం తెలియదు. అది పిల్లలకి ఎంతసేపు ఒక ప్రక్రియ కావాలి. ఇంట్లో వరలక్ష్మి వ్రతం పూజ అనగానే ఆ చెంబులు గ్లాసులు హడావిడి 18 కలశాలు 36 బిందులు అనగానే వీడు అవన్నీ మోస్తూ ఉంటాడు. ఇది ఏమీ లేకుండా ఆత్మజ్ఞానం అంటే ఏంటో ఎదవగోలంటాడు. వాడికి అర్థం కాలేదు. అంటే పిల్లల కోసమే ఈ పండుగలన్నీ చెయ్యాలి. మనం అంతకంటే గొప్పవాళ్ళం కదా ఆధ్యాత్మిక జ్ఞానం విషయంలో. మనం కూడా పిల్లల లాంటి వాళ్ళమే. ఏముంది కనుక జ్ఞానం తెలుసుకోవాలి. ఆ కుండకి చిల్లులు ఉంటే ఒక దీపమే పెట్టినా 10 దీపాలు వెలుగుతున్నట్టుగా నీకు అనిపిస్తుంది కదా. సరిగ్గా నీ శరీరమే ఆకాశ దీపం అనుకో కుండ. దానికి చిల్లులు ఉన్నాయి. నానాఛిద్రకటోదర స్థిత మహాదీప ప్రభాభాస్వరం జ్ఞానం. అనేక రకాల చిల్లులతో లోపల ఒకే దీపంతో ప్రకాశిస్తున్న ఆకాశ దీపపు కుండలాగే నీ దేహం అనే కుండ కూడా ఉందయ్యా ఇక్కడ. దీనికి ఉన్న చిల్లులు ఏమిటండి? 2 కళ్ళు, 2 చెవులు, 2 ముక్కులు, 1 నోరు, ఆ పైన ఇంకా 2 ద్వారాలు. ఇవే నవద్వారాలు. ఈ నవద్వారాల్లోనూ రకరకాల శక్తులు ఉన్నాయా లేదా? కళ్ళకి చూసే శక్తి ఉంది కదా, చెవులకు వినే శక్తి ఉంది కదా. పశ్యన్ చక్షు మన్వానో మనయితి శ్రోత్రం శృణ్వన్ పశ్యన్ చక్షు శృణ్వన్ శ్రోత్రం మన్వానో మనయితి తాన్యేతస్య కర్మనామాన్యేవ. కంటి రూపంలో చూస్తున్నది, చెవి రూపంలో వింటున్నది, మనస్సు రూపంలో ఆలోచన చేస్తున్నది. అంతా భగవచ్ఛక్తే. మన శక్తి అనేది ఏమీ లేదు ఇందులో. అంతా భగవచ్ఛక్తి, ఆత్మ తేజస్సే. ఆ తేజస్సు లేకపోతే ఏదీ పనిచేయలేదు. ఇంట్లో ఉదాహరణ అండి, ట్యూబ్లైట్లు వెలుగుతున్నాయి, ఫ్యాన్లు తిరుగుతున్నాయి, ఏసీ పనిచేస్తోంది, వాషింగ్ మెషిన్ పనిచేస్తుంది. అన్నిటికీ అన్నీ పనిచేస్తున్నాయంటే ఏ శక్తి కారణం అండి? విద్యుత్ శక్తి కారణం. విద్యుత్ శక్తి అర్థమైతే విష్ణు శక్తి అర్థమవుతుంది ఖచ్చితంగా. ఈ విద్యుత్ శక్తి ఒక్కటి మీరు ఆఫ్ చేయండి, ఇందులో ఏదీ పనిచేయదు. అంచేత ఇందులో ప్రాణశక్తి అనేది భగవంతుడు పెట్టింది. పోతే కళ్ళు పనిచేయవు, ముక్కు పనిచేయదు, చెవులు పనిచేయదు. శవానికి ఏమైనా పనిచేస్తున్నాయా? అంచేది ఈ శక్తి ఎవరు? ప్రాణంతో ఉన్న శక్తి ఎవరు? అదే భగవంతుడు. నీకు వేరే ఒకరు నిరూపించేది ఏమిటి? అలాగే నీ శరీరం కూడా ఒక ఆకాశ దీపం అనుకుంటే, కళ్ళు అనే చెవుల్లో కాంతి రూపంలో, చెవులు అనే చెవుల్లో శబ్దం రూపంలో, నోరు అనే రంధ్రంలో వాక్కు రూపంలో, ముక్కు అనేటువంటి రంధ్రాల్లో వాసన రూపంలో, మలద్వారంలో మల విసర్జన రూపంలో, మూత్రద్వారంలో మూత్ర విసర్జన రూపంలో మొత్తం శక్తి అంతా భగవత్ శక్తే ఉంది. ఇది ఆకాశ దీపం అర్థమైతే ఇది అర్థమైంది. ఇప్పుడు ఆకాశ దీపాన్ని ముందు ప్రక్రియగా నెల్లాళ్ళు ఖచ్చితంగా చెయ్యాలి. మా ఇంట్లో అయితే మా అమ్మ దీపం పెడుతుంటే అన్నదమ్ములు అందరూ దెబ్బలాడుకునే వాళ్ళం తాళ్ళు లాగడానికి. అదేదో జాతీయ పతాకాన్ని రాష్ట్రపతి గారు లాగినట్టే ఉండేది మాకు. అంతా పిల్లలకి అది ఆనందం. అది ఉండండిరా, అందరికంటే చిన్నవాడు తమ్ముడిని లాగానే ఉండరా అని మా అమ్మకి నేనంటే పక్షపాతం. అందుకే ఆవిడ మీ పద్యాలు చెబుతాను. చిన్నాడు అని ఛాన్సులు నాకే. వాడు చిన్నాడు రా. అలా తల్లి ఏళ్ల తరబడి ఆకాశ దీపాన్ని లాగే అవకాశం ఇచ్చిన నాకు శక్తి ఈ దక్షిణామూర్తి స్తోత్ర ప్రవచనం. ఈ చిన్న చిన్న ఆచారాలే పెద్ద పెద్ద జ్ఞానాన్ని కలిగిస్తాయి. అవి పిల్లలకి నేర్పాలి, వాళ్ళ చేయించాలి. ఇప్పుడు కూడా మీకు ఆకాశ దీపాలు దొరుకుతున్నాయి, చేయించాలి, లేకపోతే తయారు చేయాలి. అదెందుకు ఇదెందుకని వేదాంతాల వైరాగ్యాలు వాళ్ళ దగ్గర మాట్లాడద్దు. ప్రక్రియ ఊళ్ళోకి తీసుకెళ్ళాలి, పూజల్లో పాల్గొనాలి, కళ్యాణం చూడాలి. తర్వాత నెమ్మదిగా ఎదుగుతున్న కొద్దీ వాళ్ళిద్దరూ రుక్మిణీ కృష్ణుడు ఎంత ప్రేమతో ఉన్నారో తెలుసా అని పెళ్ళైన మన కొడుక్కి కోడలికి చెప్పాలి. అప్పుడు వాళ్ళు ఉంటారు.
ఆ చూడడంలో ఉద్దేశం ఇది. కేవలం అలా చూసినంత మాత్రాన ఏమీ రాదు, వాళ్ళలా మనం ఉండాలి కదా. రాముడికి అరణ్యవాసం అనగానే సీతాదేవి వెనకాల అయిపోయింది, కానీ క్షేమంగా వెళ్ళి లాభంగా రండి, ఓకే టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్, ఐ ఐ ఐ లీవ్ హియర్ అని ఆగిపోలేదమ్మా. ఇంకా ఆయన బయలుదేరకుండానే ఇప్పుడు మూట సర్దేసింది. విశ్వనాథ సత్యనారాయణ గారు చెబుతాడు కల్పవృక్షంలో, సీతాదేవి అనుయాయి అంటే అది ఆయన బయలుదేరలేదు, ఇంకా బయట రథం సిద్ధం చేస్తున్నాడు సుమిత్రుడు, ఇంకా రథం కూడా రాలా. సీతాదేవి ముందే మూట సర్దేసి రథంలో వెళ్ళి కూర్చుంటాడు. నేను కదలను, నేను ఎక్కడే కూర్చుంటాను, మీ అన్నకి చెప్పు అని చెప్పింది లక్ష్మణుడు. చిన్నపిల్లలు చూడండి, తండ్రి తల్లి ఏదైనా ఊరికి ఎడుతుంటే నేను కూడా వస్తానని చెప్పి తండ్రి తీసుకెళ్ళడేమో అని ముందే బట్టల మూట తీసుకెళ్ళి కారులో పెట్టేస్తాను, నేను అక్కడే కూర్చుంటా, చోటు ఇవ్వరేమో అని చెప్పి సర్దేసుకుని ఓ మూలకి వెళ్ళిపోయి నాకు చాలు, ఈ చోటు చాలు, ఎందుకని తీసుకెళ్ళరేమో అని బెంగ. అంత చిన్నపిల్లలా ప్రవర్తించిందమ్మా. రక్తిమయి సుమంత్రాని తరథమునందు జానకీదేవి గజలక్ష్మి శరణి ఒలిచే అంటాడు కల్పవృక్షంలో మహానుభావుడు. ఆ రథంలో ఆయన కూర్చుందని తెలియగానే రాముడు అన్నాడు, ఒరే అది వెళ్ళిపోయిందిరా బాబు, దీని ఇల్లు బంగారం కానీ వెళ్ళరా, రక్షణ వెంటనే, రాజంటే రక్షణ, భార్యను రక్షించుకోవాలరా, వెంటనే వెళ్ళు అని లక్ష్మణుడు వెళ్ళగానే ధనుస్సు పట్టుకుని ఆయన ఈ వైపు నిలబడ్డాట. ధనుస్సు పట్టుకుని రాముడు కూడా ఆ వైపు నిలబడ్డాట. ధనుస్సులు రెండు పైకి ఉన్నాయండి, సరిగ్గా గమనించండి. విశ్వనాథ వారి వర్ణన తొలి తెలుగు జ్ఞానపీఠం మనకి ఎందుకు వచ్చిందో అర్థమవుతుంది. సీతాదేవి మధ్యలో కూర్చుంది, ఇటువైపు రాముడు, ఇటువైపు లక్ష్మణుడు ధనుస్సులు పట్టుకుని ఉన్నారు. ఇరు దశలను రామ లక్ష్మణులు ఇద్దరొలసి తుండములవోని ధనువుల తోడనొప్ప, ఇరు దశలను రామ లక్ష్మణులు ఇద్దరొలసి తుండములవోని ధనువుల తోడనొప్ప, రక్తిమయి సుమంత్రాని తరథమునందు జానకీదేవి గజలక్ష్మి శరణి ఒలిచే. సరిగ్గా విల్లు పట్టుకుంటే విల్లు పైభాగం ఇలా ఏనుగు తొండం పైకెత్తినట్టుగా ఉంటుంది కదా, లక్ష్మణుడి విల్లు కూడా ఏనుగు తొండం పైకెత్తినట్టుగా ఉందట. ఆ విల్లు పట్టుకున్న ఏనుగు తొండాల మధ్యలో సీతాదేవి ఎలా ఉందంటే గజలక్ష్మీదేవిలా ఉందట. రెండు ఏనుగులు ఇలా పైకి ఘీంకారాలు చేస్తుంటే మధ్యలో గజలక్ష్మి ఉంటుంది కదా. అలా కల్పవృక్షం కావ్యం మొత్తం మీద అష్టలక్ష్ముల స్వరూపంగా సీతాదేవిని వర్ణిస్తాడు మహానుభావుడు కల్పవృక్ష మహాకవి. జ్ఞానపీఠం అంటే అర్థం అది ఆత్మజ్ఞానపీఠం, మామూలు జ్ఞానపీఠం కాదది, అంత మహత్తరమైన వర్ణ. అలా భార్య అంటే భర్తను అనుసరించాలి, కానీ వెళ్ళిపోతుంటే టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్, స్విగ్గీ జొమాటోలు కాకుండా ఏదో చేసుకోండి. ఇంతవరకు స్విగ్గీ జొమాటోలతోనే బతికేడు వీడు, ఇక్కడ ఇంట్లో చేసి పెట్టింది ఏం లేదు ఇక్కడ. అక్కడ మాత్రం జాగ్రత్త చూసుకోండి, ఎందుకంటే వీళ్ళ ఉద్యోగాలు వీళ్ళవి, వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళవి, వీళ్ళ గొడవలు వీళ్ళవి, వాళ్ళ గొడవలు వాళ్ళవి, ఎవరికి సంబంధం లేదు ఇక్కడ. నీకోసం నేను ఈ త్యాగం చేస్తాననే భార్య లేదు, నీకోసం నేను ఈ త్యాగం చేస్తాననే భర్త లేడు ఇవాళ. మరి కాపురాలు ఏముంటాయండి ఇంకా? ఏమన్నా అంటే మాకు విలువలు లేవా, మాకు హక్కులు లేవా? అన్ని హక్కుల కంటే ముందు బాధ్యతలు ఉన్నాయి కదండి, మొగాడికైనా ఆడదానికైనా. పిల్లలు ఉన్నారు కదండి, వాళ్ళ బాధ్యత చూడాలి కదండి. మన ఉద్యోగాల కంటే, మన ఐశ్వర్యాల కంటే పిల్లలు ముఖ్యం కదా. ఆ ధోరణ వస్తే సంసారాలు మొత్తం బాగుంటాయమ్మా. ఈ జీవుడు తాపత్రయం వల్ల దానికోసం ఆ ధోరణ రావాలి, సంసారం నిలబెట్టుకోవాలి, త్యాగం చేయాలి. ఆ త్యాగంలో ఉంది ఆనందం, కానీ ఈ భోగాల్లో, ఈ హక్కుల్లో, స్వేచ్ఛల్లో లేదు ఇక్కడ. అదే వేదాంతం. అది అర్థం అవ్వాలంటే ఈ దేహమే మనం కాదని అర్థం అవ్వాలి. కళ్ళు, చెవులు, ముక్కులు అనే రకరకాల రంధ్రాల ద్వారా ప్రకాశిస్తున్నది ఆత్మశక్తి. ఎలాగంటే ఆకాశ దీపంలో చిన్నుల ద్వారా ఒకే దీపం ప్రకాశిస్తున్నట్టుగా ఒకే ఆత్మశక్తి కళ్ళ ద్వారా, ముక్కుల ద్వారా, చెవుల ద్వారా ప్రకాశిస్తోంది. నానాఛిద్ర ఘటోదర స్థిత మహాదీప ప్రభాభాస్వరం జ్ఞానం యస్యతు చక్షురాధికరణ ద్వారా బహిస్పందతి. ఏ జ్ఞానమైతే, ఏ ఆత్మ యొక్క జ్ఞానమైతే చక్షురాది కరణ ద్వారా, కరణం అంటే ఇంద్రియం, కళ్ళు, ముక్కు మొదలైన ఇంద్రియాల ద్వారా బహిస్పందతే బయటికి స్పందిస్తుందో, చక్షురాధికరణ ద్వారా బహిస్పందతే జానామీతి తమేవ భాంతం అనుభాత్యేతత్ సమస్తం జగతు. ఆ తేజస్సు మన మీద పడాలి అంటే మనం ఎలా ఉండాలో తెలుసా? కళ్ళు మూసుకుని ఆ లోపల ఆత్మ అనేది ఎక్కడ ఉందో దాని మీద దృష్టి పెట్టాలి. ఆ దృష్టి పెట్టడానికి సులభమైన ఉపాయం చెబుతాను. ఇంటికి వెళ్ళగానే మొదలుపెట్టి ప్రతిరోజు అభ్యాసం చేయండి. ఒక చోట మూల కూర్చుని, ఈశాన్య మూల అక్కర్లేదండి, ఏ మూలైనా పర్వాలా. మనకు మూల అనగానే ఏ మూల అని అనుకోవద్దు, ఏ మూలైనా పర్వాలా. నీ మనస్సు ఏ మూలలో ఉంటే బాగుంటుందో అక్కడ కూర్చో. ఎవరు రాని చోట కూర్చోవడం మంచిది. మళ్ళీ వచ్చి కేకలు, దోకలు, ఫోన్లు ఉండకూడదు. రెండు చెవుల్లో రెండు వేళ్ళు పెట్టుకోవాలి ఇలాగా. అసలు ఏ గాలి లోపలికి వెళ్లకుండా, ఏ శబ్దం రాకుండా రెండు చెవుల్లో దృష్టి లోపలికి సారించి లోపల నుంచి వస్తున్న శబ్దాన్ని వినండి. ఈ జఠరాగ్ని దగ్గర నుంచి ఒక అగ్నిజ్వాల పైకి లేస్తూ ఓ అని వస్తుందండి. ప్రతి జీవికి వస్తుంది, చీమకు కూడా వస్తుంది, దానికి తెలియదు, మనకు తెలుసు. మన అదృష్టం అది.
మానవ జన్మ గొప్పతనం. చీమకి కుక్కకు కూడా వస్తుంది, దానికి తెలియదు, మనకు తెలుసు. ఎంత అదృష్టం మానవుడుగా పుట్టడం. జంతువునాం నరజన్మ దుర్లభం అన్నారు వివేక చూడమళ్ళు. అందుకని దుర్లభం, ఎందుకంటే జంతువుల కంటే మనం గొప్పవాళ్ళం కాదు. పొరపాటు అండి. 100 కిలోమీటర్ల దూరంలో వాసన గ్రహిస్తుంది కుక్క, ఏదో పక్కనే మోసం జరుగుతున్నా మనం ఏం గ్రహించట్లేదు. ఇక్కడ కుక్క మనకంటే గొప్పది. పాము ఎవడూ చంపకుండా ఉంటే 400 ఏళ్ళు బతుకుతుంది. మనమేం బతికేమి ఇక్కడ 70 ఏళ్ళు బతికితే ఎక్కువ. పాము మనకంటే గొప్పది ఆయుర్దాయం విషయంలో. తాబేలు ఎవరూ చంపకుండా ఉంటే 1000 ఏళ్ళు బతుకుతుందండి. తాబేలు 5 నిమిషాలకు ఒకసారి ఊపిరి తీసుకుంటుంది. మనం నిమిషానికి 15 సార్లు తీసుకుంటాం. 5 నిమిషాలకు ఒకసారి తాబేలు చాలా నెమ్మదిగా తీసుకుంటుంది ఊపిరి, అందుకే ఎక్కువ కాలం బతుకుతుంది. దానికంటే మనం గొప్పవాళ్ళమా? దేనికంటే మనం గొప్పవాళ్ళం? కేవలం ఆత్మజ్ఞానాన్ని పొందగలిగిన జీవి 84 లక్షల జీవరాశుల్లో మానవుడు ఒక్కడే ఉన్నాడు. మానవుడు ఒక్కడే ఉన్నాడు. అందుకని శంకరాచార్య జంతువునాం నరజన్మ దుర్లభం అన్నారు. జానామీతి తమేవ. ఈ లోపల హోరు వస్తున్నప్పుడు దాని మీద దృష్టి పెట్టండి. మళ్ళీ నాకేదో వస్తుంది హోరు, అసలు వద్దు, ఏ ఆలోచన వద్దు. ఇక్కడ నాకు అనే మాటే ఉండకూడదు. మౌనం మౌనం మనోమౌనం అంటారు. ఆ మనస్సునే ఆపేయాలి. అలా చూస్తూ ఉండమే, గమనిస్తూ ఉండమే, అంతే. కళ్ళు చిట్లిపోతూ ఉంటాయి, కనురెప్పలు దగ్గర పడుతూ ఉంటాయి. ఎవరు పక్క వాళ్ళు ఏమీ హెచ్చరించకండి. చేయనివ్వండి, వాడు అభివృద్ధి మార్గంలో ఉన్నాడు, చేయనివ్వండి. ఆ అభ్యాసం చెయ్యాలి. పొద్దున్న 10 నిమిషాలు, సాయంత్రం 10 నిమిషాలనే చేయాలి. ఆ లోపల హోరు గమనించి దాని మీద దృష్టి పెడితే ముందు హోర్మని ఏదో అగ్నిజ్వాలలా వస్తుంది, క్రమంగా అది ఓమని వినపడుతుందమ్మా. ఆ ఓంకారం మీద దృష్టి పెట్టడమే అద్భుతమైన ధ్యానం. ఇంకా ఏ ఆలోచన రానివద్దు. మన దృష్టి పక్కకి వెళ్ళిందంటే ఆలోచన వచ్చేస్తుంది. ఆ పక్కకి వెళ్లకుండా ఉండడం కోసం ఒక గదిలో ఒక మూల కూర్చోవడం, తలుపేసేయడం, ఫోన్ కట్టేయడం, ఇదంతా పక్కకి వెళ్లకుండా ఉండాలి. అయినా మనసు పక్కకి వెళ్ళే అవకాశం ఉంది అక్కడ. అది నువ్వు చూసుకోవలసిందే. భౌతిక వాతావరణం కొంత ఉండాలి, కానీ అసలు వాతావరణం ఇక్కడే ఉంది. అది చెబుతున్నాడు. జానామి ఇది తమేవ భాంతం. అది ఏమి ఉందో అది తెలుసుకోగలిగితే దానివల్ల నీ శరీరం ప్రకాశిస్తున్నట్టే. లోపల మనం పడుకున్నా లేచినా ఎలా ఉన్నా నిరంతరం అగ్నిజ్వాల అలాగే ఉంది కదా. మనం ఏదో అన్నం తిన్నామండి, పులిహోర తిన్నాం, బొబ్బట్టు తిన్నాం, వల్లకాడు తిన్నాం, వచనపురం తిన్నాం, ఇవన్నీ లోపలికి వెళ్ళాక ఎలా అరుగుతున్నాయండి? మనం ఎప్పుడైనా ఆలోచించామా? అన్నం తిన్నాక ఎవడైనా సరే అరుగుతున్నాయో లేదో అని గొట్టమెట్టి లోపలికి చూశాడా? చూస్తే మళ్ళీ తినలేడు. దరిద్రాలన్నీ కనపడతాయి. ఇంటర్మీడియట్ బయాలజీ ప్రయోగశాలలో ఉంటాయి గొట్టాలు, గొడుగులు, అసహ్య మలద్వారాలు, మూత్రద్వారాలు, చచ్చిపోతాం. ఇవే మనం తిన్నాం అనుకుంటాం ఇక్కడ. కానీ మనం శుభ్రంగా పనసపొట్టు కూర వేసుకున్నాం, అందులో ఒడియాలు నంచుకున్నాం, ఆవకాయ వేసుకున్నాం, అందులో మళ్ళీ వెన్నపూస నంచుకున్నాం, మళ్ళీ గడ్డ పెరుగు వేసుకున్నాం, ఈ బద్ద తీసుకెళ్ళి అందులోకి వెళ్ళిపోం. ఇన్ని మాయలు చేసేవే. ముక్కల పులుసు చేసావు, మళ్ళీ గుమ్మడికాయ ముక్కలేవని అడిగేవి ఇక్కడ. మామిడికాయ పప్పు వేసావు, అందులో మళ్ళీ మెంతిపిండి మిరపకాయలు నంచుకున్నాం. ఇన్నున్నా కూడా ఏమైనా నాలుక మీద రాసుకుందుకు. ఇప్పుడు ఇవన్నీ దేని మీద రాశావు? మళ్ళీ దోసావకాయ ఉండాలి వీడికి. నాలుక మీద రాసుకుందుకు ఇప్పుడు ఇవన్నీ తొడ మీద రాశాడా పట్టుకెళ్ళి? మళ్ళీ పప్పులోకి నంచుకుందుకు ఏదో ఉండాలి ఇక్కడ, లేదా అని అడుగుతున్నాడు. ఇన్ని తిన్నావు కదా, ఇవన్నీ ఎలా అరిగాయండి? ఏదో గొట్టంలోంచి అన్నవాహికలోంచి లోపలికి వెళ్ళగానే ఎక్కడికి వెళ్ళేది అక్కడికి వెళ్ళిపోతుంది కదా. 72,000 నాడులకి, ఇంకా ఉపనాడులకి, సన్న నాడులకి, కొన్ని కోట్ల నాడులకి వెళ్ళిపోతుంది కదా ఇదంతా. ఈ వెళ్ళిపోయేలా చేస్తున్నదే ఈ వైశ్వానర జ్వాలమ్మ. సరిగ్గా ఇక్కడి నుంచి ఇలా పైకంటా ఉండి దాన్ని మంత్రపుష్పంలో కూడా వర్ణిస్తారు. పద్మకోశ ప్రతీకాశకం హృదయం చాప్యధోముఖం అధో నిష్ట్యా వితశ్చాంతే నాబ్జాముపరితిష్టతి జ్వాలమాలాకులం భాతి విశ్వశ్చాయతనం మహతు సంతతకం శిలాభిస్తు లంబత్యాకోశ సన్నిభం తస్యాంతే సుషితకం సూక్ష్మం తస్మిన్ సర్వం ప్రతిష్ఠితం. ఈ జఠరాగ్నిలో ఉండే అగ్నిజ్వాలను గమనించవయ్యా. లంబత్యాకోశ సన్నిభం, అన్ని రకాల కోశాల నుంచి లంబతి వేలాడుతూ ఉంటుందయ్యా అది. ఆ జ్వాల యొక్క శిఖని నువ్వు చూడగలిగితే తస్యాశిఖాయా మధ్యే పరమాత్మ వ్యవస్థిత స బ్రహ్మ శశివస్సహరి సేంద్రక సోక్షర పరమస్వరాటు అని మన మంత్రపుష్పం చెబుతున్నామమ్మా. ప్రతిరోజు గుళ్ళో చెప్పే మంత్రపుష్పానికి ఇంత విశిష్టమైన అర్థం ఉంది, విశిష్టమైన అర్థం. ఆచారాలన్నీ పాటించండి, వినండి, శ్రద్ధగా వినండి, మొక్కుబడిగా చేయకండి చాలు. దాని మీద దృష్టి పెడితే ఆ హోరు జ్వాల ఏమో, ఆ అగ్ని జ్వాలే మూలం. తస్యా శిఖాయా మధ్యే, దానికి 7 కొసలు ఉంటాయి. సప్తజిహ్వ కదా అగ్నిహోత్రుడికి 7 నాలుకలు ఉంటాయి. ఆ 7 నాలుకలతో సూక్ష్మంగా ఇక్కడ ఉంటుంది, స్థూలంగా సృష్టి అంతా ఉంది. మనలో ఉన్న దాని మీద మనం దృష్టి పెడితే ఏదో ఒక నాలుక, ఒక కొస పైకి ఉంటుంది ఖచ్చితంగా. 7 మంటల్లో ఒక జ్వాల పైకి ఉంటుంది. ఆ పైకి ఉన్నదాన్ని చివర చూడమన్నాడు. దశాంతే సుషిరగం సూక్ష్మం తస్మిన్ సర్వం ప్రతిష్ఠితం. అది నీ హృదయం దగ్గర ఆగిపోతుంది ఆ జ్వాల. ఆ హృదయంలో ఉండే జ్యోతిలోనే సర్వం ఉంది అంటే ఆశ్చర్యకరమైన విషయం చెబుతానండి. భారతీయ
సంప్రదాయం, వేద పరిజ్ఞానం ఎంత గొప్పదో. ఇటీవల ఒక 5-6 ఏళ్ల క్రితం నాసా వారు ప్రకటించారు, మనిషి హృదయంలో ఒక జ్యోతి ఉంది, ఒక రంధ్రం ఉంది, దాని నుంచి ఈ సూర్యకాంతిని మించినటువంటి కాంతి వస్తుంది, కానీ అది వేడి కాంతి కాదు, చల్లని కాంతి. అది ఎక్కడి నుంచి వస్తుందో తెలిసింది కానీ అది ఏమిటో తెలియలేదు అని నాసా వారు చెప్పారమ్మా. అది ఏమిటో మంత్రపుష్పంలో వేదం చెప్పింది. మంత్రపుష్పం ఎక్కడది, నాసా ఎప్పటిది చెబితే ఎలాగా? వేదాల్లో అన్నీ ఉన్నాయి షా అని ఆక్షేపించకూడదమ్మా. ఖచ్చితంగా అన్నీ ఉన్నాయి, ఆక్షేపించాల్సిన అవసరమే లేదు. వీడు చదవక మాట్లాడుతున్నాడు. ఇక్కడ వేదంలో ఉంది ఈ మాట, అది నాసా వాళ్ళు ఈవేళ చెప్పారు. దాన్ని కనుక్కోవాలంటే లోపలికి చూడాలి ఖచ్చితంగా. జానామి ఇది తమేవ భాంతం అనుభాత్యేతత్ సమస్తం జగత్ తస్మై శ్రీ గురుమూర్తయే. ఈ లోపల నీ జ్యోతిని అనుసరించి నీ శరీరంలో అవయవాలన్నీ ప్రకాశిస్తున్నట్టే ఇది వ్యష్టి జ్యోతి. సృష్టి అంతా ఉన్నది సమిష్టి జ్యోతి. ఇప్పుడు వ్యష్టి అంటే మీరు ఒక వ్యక్తి, నేను ఒక వ్యక్తి, వీళ్ళంతా ఒక వ్యక్తి, అలాగా. సమిష్టి అంటే సత్యనారాయణ స్వామి, అంతకంటే ఆ సమిష్టి జ్యోతి సత్యనారాయణ స్వామి. కాబట్టి ఆయన కళ్యాణం అనగానే మనం వచ్చాం. మనం ఎవరికైనా పెళ్ళి అంటే ఇంతమంది వచ్చేస్తారేంటి? ఇక్కడ వస్తే మాత్రం మనం భోజనాలు పెట్టగలమా? ఆయన కళ్యాణం కాబట్టి ఇంతమంది వచ్చాం. ఇందాక కార్యకర్త అయిన సత్యనారాయణ గారికి వచ్చే ఫోన్లు చూస్తున్నా, నిమిషానికి ఒక ఫోన్ వస్తుంది, మేము దంపతులం కూర్చుంటాం అంటాం. అంత ఆత్రత ఉందమ్మా. ఎందుకుంది? మనకి మూలం దేవుడు, ఏదో రకంగా ఆయన సేవ చేయాలనే ఆలోచన ఉన్న మీరందరూ ధన్యులు. రేపు 23వ తారీఖు కళ్యాణం జరుగుతుంది. అంతా వచ్చి మహావైభవంతో జరిపించండి రమాసహితంగా సత్యనారాయణ స్వామి కళ్యాణం. అది మీ దంపతులకే కళ్యాణం అనుకోండి, మీ అబ్బాయి కోడలు అనుకోండి, మీ అమ్మాయి అల్లుడు అనుకోండి. ఆ భగవంతుడిని ఆత్మీయంగా చేసుకోవాలి. అప్పుడు జీవితం చాలా బాగుంటుంది. ఖచ్చితంగా కళ్యాణం ప్రయోజనం అది. మన వాళ్ళే కూర్చున్నారు, మనమే కూర్చున్నాం అనుకోవాలి. అప్పుడు ఆ కళ్యాణం చూసిన ఫలం పూర్తిగా ఆత్మీయంగా కలుగుతుంది. తమేవ భాంతం అనుభాత్యేత సమస్తం జగత్. వ్యష్టి జ్యోతి శరీరంలో ఉన్నదాంతో శరీరం ప్రకాశిస్తున్నట్టే సృష్టి అంతా ఒక జ్యోతి ఉందయ్యా, అది పరంజ్యోతి పరం ధామ పరమాణు పరాత్పర పాశహస్త పాశహంత్రి పరమంత్ర విభేదిని. అది పరంజ్యోతికి, పరం ధామ పరమాణువు పరాత్పర, అదే ఆది పరాశక్తి. ఆ శక్తిని ప్రార్థించాలంటే ఒకటే లెక్క, హృదయజ్యోతిని మించి వెలుగునది ఈ రేడు లోకమ్ములన్ వెదుకను వ్యర్థముగా అని కానబడునా. ఇష్టదైవం అనే కావ్యంలో ఈ ఆత్మజ్యోతిని గురించి నేను రాసిన పద్యం ఇది. హృదయజ్యోతిని మించి వెలుగునది ఈ ఈరేడు లోకమ్ములన్ వెదుకను వ్యర్థముగా అని కానబడున వే వెల్గురే వెల్గులందు అది ఏ వెల్గుచునుండెనంచు నిగమ వ్యాఖ్యానముల్ తెల్పవే. వే వెల్గురే వెల్గులందు అది ఏ వెల్గుచునుండెనంచు నిగమ వ్యాఖ్యానముల్ తెల్పవే. కదలంగా బని లేదు దానిగన రాగద్వేషముల్ వీడుమీ. ఈ ఇంద్రియాలన్నింటినీ ప్రకాశిస్తున్న ఆత్మజ్యోతిని మనం పట్టుకోవడం చాలా సులభం అండి. కనురెప్పపాటంత సులభం. మనం చేయగలిగితే చాలు. రాగద్వేషాలు విడిచిపెడితే చాలు. ద్వేషం విడిచిపెట్టమంటే నచ్చుతుంది అందరికీ. రాగం కూడా విడిచిపెట్టాలమ్మా. ఇష్టం పోతే తప్ప అయిష్టం పోదు. వయస్సు పెరుగుతున్న కదా, ఇది నాకు ఇష్టం, ఇదైతే కష్టం, వీరిని చూడడం ఇష్టం, వీరి మొహం చూడడం ఇష్టం లేదు, ఇవన్నీ పోవాలి. అన్ని మొహాలు పరమాత్మే. ఆ భావనకి రావాలి. ఆ ఇష్టం పోతే ద్వేషం కూడా పోతుంది. రాగద్వేషం, రాగం అంటే ఇష్టం, దానికి వ్యతిరేకం ద్వేషం. రాగం ఉండబట్టే ద్వేషం ఉందండి. రాగం లేకపోతే ద్వేషం ఎలా ఉంటుంది? అందుకని హృదయజ్యోతిని మించి వెలిగేది ఈ సృష్టిలో ఏమీ లేదు. సూర్యుల్లోనూ చంద్రుల్లోనూ కూడా ఆ జ్యోతే ఉంది. సయశ్చాయం పురుషే యశ్చాసావాదిత్యే. వేదం చెప్పిన మాట. ఈ జీవుల్లో ఏ జ్యోతి వెలుగుతుందో అసౌ ఆదిత్యే. సూర్యుల్లో కూడా అదే వెలుగుతుంది. సూర్యుల్లో చంద్రుల్లో కూడా అదే వెలుగుతుందని చెబుతుంటే మళ్ళీ దాన్ని చూడడం కోసం ఎక్కడెక్కడో క్షేత్రాలు తీర్థాలు తిరుగుతామేమిటయా? శరీరాన్ని మించిన క్షేత్రం లేదు, మనస్సును మించిన తీర్థం లేదు, అంతరాత్మను మించిన గురువు లేడు, జీవితాన్ని మించిన గ్రంథం లేదు. మన జీవితాన్ని మనమే పరిశీలించుకుంటే చాలు. ఎన్ని ఓటములు, ఎన్ని గెలుపులు, ఎన్ని అవమానాలు, ఎన్ని సన్మానాలు, ఎన్ని మోసాలు, ఎన్ని ద్రోహాలు, ఎన్ని నమ్మక ద్రోహాలు, ఎన్ని పడ్డామండి ఒక్కొక్కళ్ళం. ఇవి సరిపోదా జీవితం? మళ్ళీ రామాయణ భారతాలు చదవాలి ఇక్కడ. నీ జీవితమే నీకు చాలు. ఇక్కడ 50 ఏళ్ళు దాటినవాడు ఆడదైనా మొగాళ్ళైనా కాస్త కూర్చుని ఆలోచించుకుంటే బోల్డ్ మిట్టపల్లాలు మన జీవితంలోనే కనపడుతున్నాయి. ఇక్కడ
మనం ఎంతమందిని మాయ చేసామో మన ఎంతమందిని మాయ చేశారో అన్నీ అర్థమైపోతున్నాయి. వాళ్ళతో ఫోన్లో మాట్లాడితే మనం సమర్థించుకుంటాం, కానీ మనకి మనం ఆలోచించుకుంటే తెలియదా ఏం చేసామో, అంతఃకరణ ప్రశ్నించదా, అప్పుడు జీవితంలో పశ్చాత్తాపం కలగదా, తప్పే చేశాం, ఘోరం చేశాం, వ్యభిచారం చేశాం, తాగుడు చేశాం, మోసం చేశాం, భార్యనో భర్తనో మోసం చేశాం. ఏకాంతంగా కూర్చుని ఆ తప్పు ఒప్పుకుని పరమేశ్వరుడు యొక్క పాదాలు పట్టుకుని వ్యాసభారతంలో చెప్పినట్టుగా నకురియాం పునరతి మళ్ళీ చేశాను, తప్పు చేయనమ్మా, కాపాడు అంటే ఆ స్త్రీ అయినా పురుషుడైనా అమ్మవారు కాపాడుతుందమ్మా, సందేహమే లేదు. పాపాత్ములం అని బాధపడవలసిన అవసరం ఏ మతంలోనైనా ఉంటుందేమో నాకు తెలియదు, హిందూ మతంలో ఉండదండి. ఖచ్చితంగా మనం పుణ్యాత్ములం, మనం అమృతపుత్రులం. పాపం పోగొట్టుకోవడం చాలా సులభం. గంగలో మునగడం, గోదావరిలో తేలడం కాదు చేయవలసింది. నీ మనస్సులో నువ్వే మునుగు, ఏం చేసావో కనుక్కో, ఎందుకు చేసావో కనుక్కో, ఎవరు నీ వాళ్ళ మోసపోయారో వాడి కాళ్ళు ఎట్టుకో. అందుకు ఒప్పుకోకే మనం తీర్థాలన్నీ తిరుగుతామండి. వాడి కాళ్ళు ఎట్టుకోవడం మనకు అవమానం. అక్కడ ఒప్పుకోవడం మానేసి గంగ దగ్గర ఒప్పుకుంటే నువ్వు నాకేం చేయలేదుగా అవతల పోవని చెబుతుంది. ఏదో పాపం తీసుకొచ్చి నాలో కలుపుతున్నావు. ఇక్కడ ఎవరికి మన వల్ల మోసం జరిగిందో వాళ్ళ కాళ్ళు పట్టుకోవాలి కదండి. ఎవరిని అవమానించామో వాళ్ళ కాళ్ళు పట్టుకో. అది అహంకారం అడ్డొచ్చేస్తుంది. అక్కడ నేను ఎందుకు పట్టుకుంటా అని సకల దేవతల కాళ్ళు పట్టుకుంటాడు ఈ పెద్ద మనిషి. చివరికి దేవుడు ఏం చేస్తాడు, వాడి కాళ్ళు పట్టుకుంటే కానీ కుదరదురు అబ్బాయి అని చెప్తారు. దుర్వాసుడికి ఏం జరిగింది అంబరీషుడి కథలో, అంబరీషుడిని చక్రం సంహరిద్దామని కృత్యను ప్రయోగిస్తే అంబరీషుడు విష్ణు స్తోత్రం చేస్తుంటే చక్రం వచ్చింది. చక్రం బాధపడలేక విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళాడు చక్రం ఆపమంటే. ఆయన అన్నాడు, పెద్ద నాటకం కదా, జగన్నాటక సూత్రధార ఏంటి లేదా, వేర్ ఇట్ హ్యాస్ గాన్ అని ఇంగ్లీష్ మాట్లాడాడు. ఇక్కడ పాపం లేదు, ఆయనకి తెలియదు. చక్రం ఉండాలి లక్ష్మి, చక్రం ఏమైందే అని అడిగాడు. ఏమోనండి, ఏమో నాకు తెలియదు దుర్వాస, ఒక అగ్రిమెంట్ ఉంది చక్రానికి నాకు. నా భక్తుల్ని ఎక్కడ ఎవరు బాధ పెట్టినా సరే నాకు చెప్పకుండా వెళ్ళిపోమని నేనే చెప్పాను ఆయన. అందుకని నువ్వు వెళ్ళి వాడి కాళ్ళు అట్టుకోమని చెప్పాడమ్మా. అది భగవంతుడు అంటే. నువ్వు ఎవరికి ద్రోహం చేసావో, ఎవరిని మోసం చేసావో వాళ్ళ కాళ్ళు అట్టుకోవడం మానేసి లోకంలో అంతా దుష్ప్రచారం చేస్తే సరిపోయిందా ఇక్కడ? లేకపోతే తీర్థాలు దొరికితే సరిపోయిందా? దేవుణ్ణి ఒకడిని ఎంచుకుని గుడి ఒకటి చూసుకుని ప్రదక్షిణాలు చేస్తే సరిపోయిందా? ఈ ప్రదక్షిణ ఎవరో వారి చుట్టూ చేయరాదా? మనస్సు ఒప్పుకోక. అన్నిటికీ మూలం మనసే రక్ష నరప్రపంచమొనకొన్ మాయాబ్ధిని ఇంకింపగన్. మనసే శిక్ష నరప్రపంచమొనకొన్ మాయాంబుధిన్ ముంచగన్. మన మాయలో ముంచేది మనస్సే, మాయలోంచి తేల్చేది మనస్సే. తేల్చుకోవలసింది మన మనస్సుతోనే, ఎక్కడికి వెళ్ళక్కల. చేసిన పాపాలు ఒప్పుకుంటే పోతాయండి, పోని అవతల వాళ్ళ దగ్గర ఒప్పుకోవడం. దేవుడి దగ్గరైనా ఒప్పుకో. పూజా మందిరం ఉందిగా, ఎంత పొడుగా అమ్మవారు ఫోటో పెట్టావు, కాశీ నుంచి తెచ్చానన్న ఒప్పుకో, అక్కడైనా చేసుకో. వ్యాసుడు చెబుతాడు నకురియాం పునరతి, మళ్ళీ ఈ తప్పు చేయను, నా సంసారాన్ని కాపాడు, నా జీవితాన్ని కాపాడంటే అమ్మవారు క్షమిస్తుంది, కాపాడుతుంది. అంత చక్కని త్రోవ ఉంది మనకి. కుళ్ళిపోవలసిన అవసరం లేదు, ఎదుటి వాళ్ళ జీవితం మీద ఆరోపణలు చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ. అది గ్రహించగలిగితే చాలు. అందుకని దాన్ని చూడాలి, హృదయ జ్యోతిని చూడాలి అంటే కదలంగా పని లేదు, నువ్వు ఇంట్లోంచి కదలాల్సిన అవసరం ఏం లేదు ఇక్కడ. రాగద్వేషాలు విడిచిపెడితే చాలు.